ఎలగొట్టిండ్రు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతో కొడతారట, నేను వస్తే రాళ్లతో కొడతారట. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతాం అనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం. రాళ్లతోని మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధరణ చూస్తేనే అర్థమవుతా ఉన్నది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తప్పు జరిగింది, మోసపోయినాం, పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, 4 ఏళ్ళు గట్టిగా కొట్లాడదాం. ఒక లగచర్ల కాదు, ఎక్కడ అన్యాయమైనా గొంతిప్పుదాం. మొన్న లగచర్ల ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు, మా బంజారా ఆడబిడ్డలు, ప్లీజ్ మాట్లాడి, గొంతు పోతుంది, మాట్లాడి. మా బంజారా ఆడబిడ్డలు 30 మంది రైతులను జైల్లో పెడితే వాళ్ళు భయపడలే. మీరు చూసింటారు, జ్యోతి అనే ఆడబిడ్డ 9 నెలల ప్రెగ్నెంట్. ఆమెను మేము అన్నాం, వద్దులే అమ్మా, నువ్వు ఉండు, ఢిల్లీ దాకా ఎందుకు, ఉండు తల్లి అంటే, లేదన్నా, నేను బంజారా బిడ్డను కొట్లాడతా, తప్పకుండా రేవంత్ రెడ్డి భరతం పడతా అని చెప్పి ఢిల్లీ దాకా వచ్చింది. ఢిల్లీకి వచ్చి ఆ జ్యోతి అక్కడ ఉన్న మానవ హక్కుల కమిషన్ను, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ను, అక్కడ ఉన్న మహిళా కమిషన్ను కలిసి ఆమె బాధ చెప్తుంటే, ఒక జ్యోతి, ఒక దేవి, ఒక సోనీబాయి, ఒక కిష్టీబాయి, అదేవిధంగా మిగతా ఆడబిడ్డలు వాళ్ళ బాధ చెప్తుంటే ఆ కమిషన్ సభ్యుల కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగినాయి. వాళ్లకు కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కానీ గిరిజన బిడ్డల కష్టాలు కనబడతలేవు. అందుకే నేను అనేది, లగచర్లలో జరిగింది ఇవాళ రేపు మనకు కూడా జరగచ్చు, రేపు మానుకోటలో కూడా జరగచ్చు, రేపు మిర్యాలగూడలో జరగచ్చు, సాగర్లో జరగచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా జరగచ్చు. అందుకే ఒక దగ్గర ఒక్కలకు అన్యాయం అయితే, ఎట్లయితే ఒక కాకికి దెబ్బ తగిలితే 100 కాకులు వచ్చి కావుమని కాపాడుకుంటాయో, అట్లాగే తెలంగాణలో ఏ గిరిజన బిడ్డకు అన్యాయమైనా, ఏ గిరిజన ఆడబిడ్డకు అన్యాయమైనా రాష్ట్రం అంతా కదలాలే. మా గిరిజన అన్నదమ్ములు కదం దొక్కాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరే కదా ఆనాడు కేసీఆర్ ను డిమాండ్ చేస్తే, మీకోసమే కదా 6% రిజర్వేషన్ 10% చేసింది. 6% రిజర్వేషన్ చేసింది, 10% కేసీఆర్ గారు చేసిన మాట వాస్తవమేనా? కేసీఆర్ గారు 6% రిజర్వేషన్ 10% చేసిన మాట వాస్తవమేనా కాదా? పోడు భూముల పట్టాలు ఇచ్చింది వాస్తవమేనా? తాండాలు పంచాయతీలు చేసింది వాస్తవమేనా? మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారు సరే కొన్ని మాయ మాటలు నమ్మి మోసపోయినాం, ఇబ్బంది లేదు. కానీ రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు, ఊరూరా ఉరికిచ్చి కొట్టే బాధ్యత కూడా, ఉరికిచ్చి ఓట్లతో తరిమే బాధ్యత కూడా మీరే తీసుకోవాలా. మానుకోట ఇది మొదటి అడుగు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా మా కొడంగల్ ఆడబిడ్డల కోసం మద్దతు కూడగడతాం. మానుకోట మొదటి అడుగు, రాష్ట్రం అంతా తిరుగుతాం. రాష్ట్రంలోని ప్రతి తాండా, ప్రతి పల్లె నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను కూడగడతాం. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ